అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ద్వితీయ మఖా నక్షత్రం మంగళవారం. ఈరోజు మంగళగౌరి వ్రతం ఉంటుంది. శ్రావణ మాసంలో మంగళవారం రోజు సాక్షాత్ ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకుంటే సర్వదా ఈ కలియుగంలో ప్రేమ, ఆప్యాయతలు, గౌరవం, జ్ఞానం ప్రాప్తిస్తాయి. ఆంజనేయ స్వామి చిరంజీవి మరియు అష్టసిద్ధిదాయకుడు. ఆంజనేయ స్వామికి మనం ఈరోజు ధ్యానించడం వలన విజయం ప్రాప్తిస్తుంది. మంగళవారం రోజు ప్రొద్దుటే ఆహారం తినకముందు హనుమాన్ చాలీసా ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి సర్వదా విజయం, ధైర్యం ప్రాప్తిస్తాయి. భక్తి మార్గంలో భక్తి రూపంగా, ప్రేమ మార్గంలో ప్రేమ రూపంగా, చెడుపై విజయం సాధించాలన్నా, తెలివితేటలతో తెలివిగా ఉండాలన్నా కావలసిన జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది. ఆంజనేయ స్వామి జన్మించిన తర్వాత చిరంజీవిగా మారిపోయారు. కలియుగం అంతం వరకు కూడా వీరు చిరంజీవులే. మళ్ళీ కృతయుగం ప్రారంభమయ్యే వరకు జీవిస్తూనే ఉంటారు. వీరి జీవిత చరిత్ర చూసినట్లయితే ఎవరికీ కూడా ఏ విధంగానూ అపరాధం మాత్రం చేయలేదు. దుష్టులకి శిక్షకుడిగా ఉన్నారు. అంతేకాని ఎప్పుడు కూడా మంచినే స్వీకరించారు. శ్రీరాముల వారిని ఎంతలా ఆరాధించి పూజించారో సీతామాతని కూడా అంతే ఆరాధించి ఆమెకి రక్షణగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఈరోజు ఓం శ్రీ హనుమతయే నమః, ఓం శ్రీ హనుమతయే నమః, ఓం శ్రీ హనుమతయే నమః అనే నామాన్ని జపించాలి. లేదా హనుమాన్ చాలీసా చదవడం ఇంకా మంచిది. లేదా ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని 108 సార్లు జపించాలి. ఇలా జపించడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఎవరైతే ఉదయాన్నే 4 గంటలకి లేచి స్నానం చేసి 6 గంటలలోపు దీపం వెలిగించి దేవతార్చన చేసి తర్వాత ఇంట్లో పనులన్నీ చేసి సమయానికి ఆహారం తింటూ ఉంటారో వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారట. త్వరగా నిద్ర లేవడం వలన, అంటే టైంకి పడుకొని త్వరగా లేవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఈ రోజుల్లో చాలామందికి త్వరగా పడుకోవడం కుదరట్లేదు. అందువలన త్వరగా నిద్ర లేవడం కష్టంగా ఉంటుంది. అయితే పూర్వం రోజుల్లో 9 గంటలకే నిద్రపోయి ఉదయం 4 గంటలకే లేచేవారట. గురుకులాలు లాంటి వాటిలో కూడా 4 గంటలకే లేచి స్నానాదులు ముగించేస్తారట. అయితే ఇప్పుడున్న కాలంలో యోగా, ధ్యానం లాంటివి చేయడం చాలా మంచిది. పెద్ద పెద్ద వారందరికీ కూడా అంత శక్తి ఎలా వచ్చింది అంటే త్వరగా లేవడం వలన మరియు ధ్యానం చేయడం వలనే అని చెప్తున్నారు. ఏ ఇంట్లో అయితే 4 గంటలకే లేచి స్నానం చేసి 6 గంటలలోపు పూజ చేసి మిగతా పనులు చేయడం అలవాటు చేసుకుంటారో వారి జీవితం చాలా బాగుంటుంది. ఇది శాస్త్రం చెబుతున్న మాట. బ్రహ్మీ ముహూర్తంలో లేవడం వలన బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. భక్తి మార్గంలోకి వెళ్ళడానికి ఇది సరైన మార్గం. ఇక మంగళవారం రోజు మనం ఇంటి నుండి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకుని కొంచెం బెల్లం తిని వెళ్ళడం వలన అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి. ఇలా పాటించడం వలన అన్నిటిలో విజయం చేకూరుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మనం తేలును చూస్తూ ఉంటాం కదా, అది తేలు వెనక భాగంలో ఉన్న కొండి ఎప్పుడు కరవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎంత మంచిగా చూసుకున్నా కూడా తేలుని దాన్ని ముట్టుకోగానే కరిచేస్తుంది. ఎందుకు అంటే కరవడం అనేది దాని నైజం. దానిని మార్చాలి అనుకోవడం మూర్ఖత్వం. అదేవిధంగా కొందరి వ్యక్తిత్వాలు కూడా అలానే ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఒక వ్యక్తిని చూసి అతడు అందరితో చెడుగా ఉన్నా కూడా మనతో బాగుంటారులే అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన మాట. ఎప్పుడూ కూడా చండాలుడు చండాలంగానే ఆలోచిస్తాడట. అదేవిధంగా మూర్ఖుడు ఎప్పుడు మూర్ఖంగానే ఆలోచిస్తాడు. భిక్షగాడు ఎలా భిక్షమెత్తాలి అని ఆలోచిస్తూ ఉంటారు.
ఇలా ఎవరి నైజం ఎలా ఉంటుందో అలానే వారు ఆలోచిస్తారు. ఇలాంటి వారికి ఎంత మంచి మాటలు చెప్పినా వాళ్ళల్లో మార్పు రాదు. అలాంటి వారిని మార్చడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మారకపోగా మనల్ని కూడా మూర్ఖులుగా తయారు చేస్తారు. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండడం మంచిదని శ్రీకృష్ణుల వారు తెలియజేశారు. కాబట్టి అందరికీ చెడు చేసే వ్యక్తులు మనకి మంచిని చేస్తారు అనే భ్రమలో ఉండిపోకూడదు. మనం మంచిగా ఉన్నంత మాత్రాన అందరూ మంచిగా ఉండాలనేం లేదు కదా. అందువలన ఇతరులకు మంచిని చేయాలన్న అర్హత ఉన్నవారికే చేయాలట. ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేసేసి తర్వాత అయ్యో నేను అప్పులు చేసేసానే ఎలా బతకాలి అంటూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా ఏ మనిషి అయినా మన సంపాదన ఎంత ఉంది అనే దానిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు పెట్టడం వలన అప్పులు ఎక్కువ చేయాల్సిన అవసరం రాకుండా చూసుకోవచ్చు. ఇతరులతో పోల్చుకొని వారిలా బతకాలి అనుకోకూడదు. నా సంపాదన ఏంటి, నా సంపాదన ఎంత అని ఆలోచించుకొని ఉండడం వలన ప్రశాంతంగా ఉండవచ్చు. 100 రూపాయలు సంపాదించి దానిని 200గా ఎలా మార్చాలి అని ఆలోచించేవాడు బిజినెస్ మ్యాన్ అవుతాడు. అదేవిధంగా 100 రూపాయలు సంపాదించి దానికి ఇంకొక 10 రూపాయలు అప్పు చేసేవారు దారిద్ర్యంలోకి వెళ్తారు. అందుకే పొదుపు చేయడం నేర్చుకోవడం వలన భవిష్యత్తు బాగుంటుంది. దాని వలన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది ఉంటారట అప్పులు చేసేసి అప్పులు వారు అడుగుతూ ఉంటే కూడా పట్టించుకోకుండా శుభ్రంగా తిని ఇంకా అప్పులు చేస్తూ బ్రతుకుతూ ఉంటారట. వారిని నక్క బుద్ధి కలవారు అంటారట. నక్క అలానే చేస్తుందట. పులి ఎక్కడైనా ఆహారం తినేసి వదిలేస్తే దాని దగ్గరికి వెళ్ళి మెత్తగా తినేసి వెళ్ళిపోతుందట. అలా వెతుకుతూ ఉంటుందట. కానీ నేను సొంతంగా నా అంతట నేను నా ఆహారం సంపాదించుకోవాలి, దానికోసం నేను వేటాడాలి అనుకోదట. ఇంకొకరికి ఇద్దామని కూడా అనుకోదట. అలా ఉంటుందట నక్క బుద్ధి. అలా నక్కలా కాకుండా సింహంలా జీవించడానికి ప్రయత్నించాలి. కష్టపడి జీవించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందంగా మంచిగా ముందుకెళ్తుంది. ఇక దివ్య పూజ. రేపు సంపద గౌరీ వ్రతం ఉంటుంది. ఈరోజు సంపదని అందించే గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. సంపద గౌరీ వ్రతం స్త్రీలు కానీ పురుషులు కానీ ఉదయాన్నే స్నానం చేసి ఇల్లంతా గోమూత్రం ప్రోక్షణ చేసి ఇంటికి తోరణం అలంకరించి దేవుని గదిలో ఒక కలశాన్ని స్థాపించి అమ్మవారిని ఆవాహనం చేసి ఎర్రని పుష్పాలతో అలంకరించి ఓం సంపద గౌరీ అయి నమః అని ఎర్రని అక్షింతలతో పూజించి సంపద గౌరీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. తర్వాత బెల్లంపై నెయ్యి దీపం వెలిగించి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా ఏవైనా పండ్లు పెడితే ఆ పండ్లను ఆవుకు తినిపించాలి. ఇలా ఆచరించడం వలన సంపద లక్ష్మి పెరుగుతుంది. అమ్మవారి ముందు కూర్చుని అమ్మ సంపద లక్ష్మి, మా ఇంట్లో ఏదైతే మేము ఆర్థికంగా కష్టపడి ఆభరణాల రూపంలో ఆస్తుల రూపంలో మేము మా పిల్లల భవిష్యత్ కోసం ఏమైతే దాచుకున్నామో అది స్థిరంగా మేము మా కుటుంబ సభ్యులందరూ అనుభవించేలా ఇది ఏ కారణం చేతను వృధా కాకుండా చేయి తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. ఇక శ్రావణ మాసంలో సంపద గౌరీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఇంకా లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. కుజదోషం విముక్తికై, అప్పుల బాధల నుండి విముక్తి కోసం, శని దోషం నుండి విముక్తికై ఈరోజు సాయంత్రం పూజ గదిలో కుంకుమతో త్రికోణం వేసి 3 వైపులా దీపాన్ని వెలిగించాలి. లేదా మధ్యలో అయినా సరే ఒక దీపాన్ని వెలిగించాలి. అందులో ఒక మందార పుష్పాన్ని ఉంచాలి. 3 రేఖలు కలిసే చోట పుష్పాలతో అలంకరించాలి. ముందుగా కుజ రుణ విమోచక స్తోత్రాన్ని, తర్వాత గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేసి ఆంజనేయ స్వామి వారి నామాన్ని జపించాలి. రాత్రి నిద్రించే ముందు ఒక చెంబుతో నీటిని తీసుకుని ఏదైనా మూలను ఉంచి దైవనామస్మరణ చేస్తూ నిద్రకు ఉపక్రమించాలి. ఉదయం నిద్ర లేవగానే ఎవరితో మాట్లాడక ముందే ఆ నీటిని తీసుకెళ్ళి తులసి చెట్టుకు కాకుండా వేరే ఏ చెట్టుకైనా పోసేయాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.